సమస్య పరిష్కారానికి కారకుడు భగవంతుడు. అంటే ఆ సమస్య పరిష్కారం అవ్వడానికి మా మనస్సు అటు లగ్నం చేయాలి. మనస్సు లగ్నం చేయాలంటే సంబంధమైన ఏదో ఒక పని చేయాలి. దానికి బోల్డ్ అని ఉన్నాయి. ఏంటండి, మనం పఠించడం, కానీ మనం పఠించలేము, మన సమయం లేదు. దానం చేయటం, దానం చేస్తే ఎప్పుడైనా ఒకప్పుడు ఒక పేజీ తిరగలేస్తాడు ఆయన. ఇప్పుడు పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్నారు. ఎందుకు పనికిరాని కేకులు కట్ చేయటం, రెస్టారెంట్స్లో భోజనాలు చేయటం, ఎంతో డబ్బుని ఖర్చు పెడుతున్నారు. దాని బదులు మీరు చక్కగా ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని పంచగలిగారనుకోండి, అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ఇందులో చదవడం, చదివించడం. అందుకే ప్రతి వ్రతంలో మీరు విన్నా పుణ్యం వస్తుంది, మీరు చేసిన పుణ్యం వస్తుంది, చేయించిన పుణ్యం వస్తుంది అని ఎందుకు చెప్తున్నారు? ఇది మనకు అలవాటు చేయడానికి చెప్తున్నారు. కానీ ఆ అలవాటు నుంచి మనం బయటపడిపోయాం ఇప్పుడు. కృష్ణ కదండి. అందుకోసం ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే, మీరు జ్ఞాన సముపార్జన మీరు చేయలేరు, మీరు పుస్తకాల రూపంలో ఇవ్వండి, జ్ఞాన రూపంలో పంచండి. ఎలా పంచగలుగుతారు? వాళ్ళ పుస్తకం కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు, మీరు కొనేసి ఇవ్వండి. అదే అంటే ఈ శని బారి నుంచి, ఈ శని 7 నెలల శని బారి ఆ సమయంలో దాని నుంచి బయటపడడం కోసం ఇట్లాంటివి చిన్నవి అంటే ఆధ్యాత్మిక పనులు చేస్తే, ధర్మపరంగా ఉన్న పనులు చేస్తే శని ఇష్టపడతాడు. ఎందుకు? ఆయన ధర్మ మార్గం నడిచిన వ్యక్తి, అధర్మంలో వెళ్ళడు. కాబట్టి మీరు ధర్మాన్ని ఆచరించారు, ధర్మం మిమ్మల్ని ధర్మం రక్షిత అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఎవరైతే ధర్మ మార్గంలో వెళ్తారో ఆయన రక్షిస్తాడు. ఆయన అంటే ధర్మ మార్గం అంటే, ధర్మం అనేటప్పటికీ దీన్ని మళ్ళా రకరకాలుగా వస్తుంది. ఎందుకంటే ధర్మము, ఆపద్ధర్మము, రాజధర్మము, బృహద్ధర్మం అని 4 రకాలు. మానవుడు సర్వత్రా ఆచరించేది ధర్మం. దీనికి మళ్ళా 4 పాదాలు అన్నాడు. చతుస్పాదం ధర్మం. ఏంటి చతుస్పాదాలు? అదేం జంతువు ఏం కాదు కదా. ఇక్కడ ఉన్నది ఏంటంటే స్వాధ్యాయము, సంయమము, సేవ, సాహసం. ఈ 4 ధర్మానుకున్న 4 పాదములు. స్వాధ్యాయము అనాదిగా మనకు లభించిన వాంగ్మయం ఏదైతే ఉందో దాన్ని నెమరవేయటం. మీరు అవగతం చేసుకున్నారు, మీరు ఆచరించడం, మీరు ఆచరించారు, దాని ఫలితం పొందారు, మిగతా చేత ఆచరింపజేయటం. ఈ ధర్మ మార్గంలో ఉన్న మొదటి పాదం ఇది. కనీసం ఈ మొదటి పాదాన్ని ఎవరు పట్టుకున్నా ఇప్పుడు మీరు చేస్తున్న పని అదే. మీరు ప్రబోధించలేరు, కానీ ప్రబోధించగలిగిన వ్యక్తులు పట్టుకుంటున్నారు. వాళ్ళని మీరేం సర్వసాధారణ వైపు నడిపిస్తున్నారు. ఎవరైనా ఆకర్షితులై విన్నారు, మననం చేసుకున్నారు, ఆచరించారు, తరించారు. ఏముంది ఇందులో? వాళ్ళు తరించడం కాదు, ఈ ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా మీరు తరిస్తున్నారు. ఇదే కదా మన కథల రూపంలో, వ్రతాల రూపంలో మనకు అందించారు. పురాణాలు చేసిన పని అంతా ఇదే. కృష్ణ కదండి. కాబట్టి మనం కొన్ని చేయలేకపోయినా పెద్దలు చెప్పిన దాని మీద విశ్వసించి దాన్ని గుడ్డిగా ఆచరించడం అంతకు మించి మన ముందు ఏమీ లేదు. ఎందుకంటే మనం ఒక దోదూయమాన వ్యవస్థలో ఉన్నాం. సగం ఇంగ్లీషు, సగం తెలుగు, సగం మిగతా భాషల మధ్యలో మన ప్రయాణం నడుస్తుంది. కాబట్టి ఒక విషయాన్ని తెలుసుకోవాలన్నా మన కన్ఫ్యూజనే. అవునండి. ఇప్పుడు ఇంకా మనకి ఈ పుస్తకాలు అవన్నీ కూడా సులువుగా లభిస్తున్నాయి. అవునండి. ఇది కొంతవరకు రానున్న తరాల్లో పిల్లల్ని మార్చగలదు. ఈ ప్రయత్నం గొప్ప ప్రయత్నం. అసలు పుస్తకాలు విరిగా చెల్లుబాటు అవుతున్నాయి, కొంటున్నారు కూడా. తెలుసుకోవాలనే తపన పెరిగింది. కాబట్టి అలా తప్పించిన వాళ్ళకే మీరు చేస్తున్న ప్రయత్నం ఒక ఊపందిస్తుంది. అదే నేను అనుకుంటున్నమాట. అంటే గురుగారు, ఇప్పుడు ఇంకొకటి విషయం బాగా భయపడుతుంటుంది, కాలసర్పదోషం అంటారు. కాలసర్పదోషం కేవలం అందరూ అనుకున్నట్లుగా ఎవరో ఇంట్లో సర్పాన్ని చంపితేనే వచ్చేది కాదు. అధర్మ మార్గంలో నడిచినా వస్తుంది. మన పూర్వులు అధర్మంగా నడిచారు, హింసా ప్రవృత్తితో మెలిగారు, అప్పుడు కూడా కాలసర్పదోషం వస్తుంది. అర్థమైంది కదండి. కాలసర్పదోషంలో రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు ఉండి ఆయన పనులేమో నడవకుండా చేయటం. అయితే అన్ని కాలసర్పదోషాలు చెడ్డవి కావు. చూడండి, కాలసర్పదోషం ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అవ్వకుండా ఉండిపోయారా ఏంటి? అలాగేం లేదు. కాలసర్పదోషాలు కూడా కొంతమందికి పనిచేస్తాయి మంచిగా, కొంతమందికి కాదు. కొన్నిసార్లు కాలసర్పదోషాలు కూడా కొంతమంది లాభం పొందుతారు. అంటే దీన్ని ఎక్కువగా ఎలాంటి వాళ్ళు ఎదుర్కొంటారు గురుగారు? ఈ కాలసర్పదోష నివారణకి ప్రత్యక్షంగా మనకి కాళహస్తిలో దేవాలయం, మనకి అక్కడ జ్ఞానప్రసూనాంబ, అక్కడున్న వాయులింగం, ఇవన్నీ కూడా వాయులింగం మధ్యలో అక్కడ వాయులింగం ఒక పైన ఒక కవచం ఉంటుంది. ఆ కవచంలో ఒక చిన్న సర్పం ఉంటుంది. మనం అక్కడ వ్రతం చేసుకున్న తర్వాత ఆ సర్పానికి నమస్కారం చేస్తూ రాహు వల్ల వచ్చే దోషాలు పోవాలని, ఆ వెనక తిరిగి వస్తే ఎదురుగా
మనకి జ్ఞానప్రసూనాంబ ఆలయం, ఆవిడ వడ్డానంలో సర్పం ఉంటుంది, తనకు నమస్కారం చేస్తూ నాకేమో ఈ కేతు దోషాలు పోవాలని మనం నమస్కరించుకుంటే పోతాయనేది అక్కడున్న సాంప్రదాయం. అది కాకుండా తాను జన్మించినటువంటి ఊరిలో ఉన్న శివాలయంలో కూడా కాలసర్పదోష నివారణ నిమిత్తమై రుద్రాభిషేకాలు చేసుకోవచ్చు, సర్పదానం ఇవన్నీ కూడా. ఏది బాగా పవర్ఫుల్ గురుగారు? రెండు పవర్ఫుల్లే. కానీ చాలామంది ఎక్కువగా గ్రామాల్లో వాళ్ళు పుట్టిన ఊర్లలో ఉన్నటువంటి దేవాలయాలని పట్టించుకోకుండా ఎక్కడెక్కడికో తీర్థయాత్రలకు వెళ్ళి ఇవన్నీ చేస్తున్నారు కదా. మధ్యలో ఉన్నటువంటి వ్యవస్థ, ఇప్పుడు మీరు నాకు అడిగారు, నేనేం చెప్పాను, రెండు మంచివి అన్నాను. ఇక డిసైడ్ చేసుకోవాల్సింది ఎవరు? మీరు. ఇప్పుడు మీరు అడిగినప్పుడు శ్రీకాళహస్తి వెళ్ళాలి, మీ ఊర్లో చేసుకుంటే చల్లదన్నాను అనుకోండి, ఆయన ఎంత డబ్బు ఖర్చు పెట్టి వెళ్తాడు. అది ఒక రకంగా ప్రజల్ని మనం తప్పుదారి పట్టిస్తున్నట్లు లెక్క. మనకు దగ్గరలో ఉన్న వ్యవస్థలో మనం జీవించడం చాలా ముఖ్యం. మన ఊర్లో ఉన్న శివాలయంలో, ఆ శివాలయం అక్కడ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? మనం రక్షించడానికి ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అక్కడ ఉన్న శివుడు మనం రక్షించడానికే ఉన్నాడు. అక్కడ ఏం చేసినా మనం రక్షించబడతాం. అర్థమైంది కదా? అక్కడికే మనం వెళ్ళాం అనుకోండి, శ్రీకాళహస్తి వెళ్ళాం అనుకోండి, ఆయన స్పియర్ పెరిగింది, ఆయన వ్యాసం పెరిగిపోయింది. ఆ పరిధిలో ఉన్న వాళ్ళని రక్షించడానికి అక్కడ ఉన్నాడు, ఆయన రక్షిస్తాడు, అక్కడికి వెళ్ళినా రక్షిస్తాడు. ఇక్కడ ఉన్నవాడికి పరిధి ఏంటి? ఆ ఊరు, ఆ గ్రామం, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, వాళ్ళని రక్షించడానికి ఉన్నాడు, వాళ్ళని రక్షిస్తూనే ఉంటాడు ఎప్పుడున్నో. ఇక్కడ సర్వత్రా రక్షిస్తున్న వాళ్ళని విడిచిపెట్టి ఎక్కడికో ఎందుకు వెళ్ళడం? ఇక్కడ చేయొచ్చు. అలాగని డబ్బులు ఉన్నాయి, వెళ్ళగలరు, మీ దగ్గర వ్యవస్థ ఉంది, వెళ్ళండి. అక్కడికి వెళ్ళలేదు, నాకు ఇది పీడిస్తుందని అనుకుంటేనే మీరు రోజు రోజుకి ఇబ్బందులు పాలవుతారు మానసికంగా. అందుకనే జ్యోతిష్యులు ఎప్పుడు కూడా ఎదుటివాడి యొక్క మానసిక స్థితి మీద ఎప్పుడు కూడా దెబ్బ కొట్టకూడదు. తెలిసింది కదండి, ఆయనలో భయోత్పాతమైన విషయాలు చెప్పకూడదు. ఎంతసేపు ఆయనకు ఉత్తేజపరుస్తూ ఆయనకి మనస్సుకు ఒక శాంతిని ఇవ్వాలి. మానసికంగా ఇబ్బంది పెడితే ఆయనకి లేనిది కూడా ఉందనుకొని ఆయన బాధపడుతూ కృషించిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు జ్యోతిష్యుడు ఇబ్బంది పడతాడు. అసలు కొంత వయసు వరకునే కుజదోషం ఉంటుంది. కుజదోషం అన్నది ఎప్పుడూ ఉంటుందండి, అది పోతుందని కాదు. కుజదోష నిర్మూలన కోసం కొన్ని ప్రక్రియలు ఇచ్చారు. ఇప్పుడు ఒరిస్సా ఉంది, ఒరిస్సా రాష్ట్రం పేరుతో పిలువబడతాడు భగవంతుడు. ఎవరు? సూర్యభగవానుడు. సూర్యభగవానుకున్న 1000 నామాలలో కళింగదీశాయ నమః అనో పేరుంది. అర్థమైంది కదండి, మొట్టమొదటిసారి సూర్యుని యొక్క కిరణాలు తాకిన చోటు. అక్కడ అమ్మాయిలు పుడతారు, వాళ్ళకి కుజదోషం ఉంటుంది, కానీ అంత తీవ్రంగా వాళ్ళకి వర్తించదు. అలాగే పుట్టమన్ను చందనంగా ధరిస్తాం, తిలకంగా. సముద్రంలో ఉప్పు వేస్తూ ఉంటాం. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, జంట నాగుల ఆరాధన, ఇవన్నీ రకరకాల ప్రక్రియలు మనకి ఇచ్చారు. వాటిలో ద్వారా కూడా మనం ముక్తి పొందవచ్చు. కానీ ఇది పోవడం అంటూ ఉండదండి. పోవడం అంటే ఎలాగుంటుంది? 14 సంవత్సరాల వరకు 18 ఏది పోదు. ఇది ఇక్కడే మనం ఆలోచించాలి. మనం పుట్టినప్పుడు ఉన్న గ్రహస్థితి మారదు. ఎక్కడ ఏ గ్రహం ఉందో అక్కడ ఉంటుంది. మారుతుందా? మారదు. అలా ఉన్న గ్రహాలు స్టాటిక్ కావు, గ్రహాలన్నీ కూడా సంచారం చేస్తున్నాయి. కాబట్టి గోచారాన్ని కూడా పరిగణలో తీసుకో. అర్థమైంది కదండి. ఇది పోతుందా అంటే పోదు, కానీ దాని తీవ్రత తగ్గుతుంది. అర్థమైంది? తీవ్రత ఉండదు, తీవ్రత తగ్గుతుంది. మీరు చేసే ప్రక్రియల ద్వారా అది పూర్తిగా పోదు, దానివల్ల వచ్చే తీవ్రత తగ్గుతుంది. అది